హే విన్నర్స్, మీరు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఎలాంటి మెడిసిన్ లేకుండా మీ లైఫ్ని బ్యూటిఫుల్గా చూడాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, చాలామంది మెడిసిన్స్ వల్ల నా హెల్త్ హీల్ అవుతుంది అనుకుంటున్నారు. బట్ ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బ్యూటిఫుల్ సీక్రెట్ దట్ ఓన్లీ ఫ్యూ డాక్టర్స్ నోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా చూసారా, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే కొంతమంది ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తున్నారు, ఇంకొంతమంది అలాంటి ప్రాబ్లం నుంచి బయటికి రావట్లేదు, అదే ప్రాబ్లంతో లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫ్రెండ్స్, మనలో ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ హీలింగ్ ఇంటెలిజెన్స్ ఉందని మీకు తెలుసా? మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీ అంతా పని చేస్తూనే ఉంటుంది. మన హార్ట్ బీట్ అవుతుంది, మన లంగ్స్ బ్రీతింగ్ చేస్తున్నాయి, మన ప్రతి సెల్ కూడా రిపేర్ అవుతూ ఉంటుంది. అంటే మన బాడీకి తనను తాను హీల్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ పవర్ ఆల్రెడీ మన బాడీలో ఉంది. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకే హాస్పిటల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకే డాక్టర్ ట్రీట్ చేస్తున్నాడు, ఒకే రకమైన డిసీజ్లో ఉన్నారు, అండ్ ఇద్దరు పేషెంట్స్ ఒకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ, ఇద్దరు సేమ్ మెడిసిన్ తీసుకున్నప్పటికీ, ఇద్దరు సేమ్ డాక్టర్తో చూడబడుతున్నారు, బట్ ఇద్దరు ఒకే విధంగా రికవర్ అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకరు ఈజీగా రికవర్ అవుతున్నారు, ఇంకొకరు చాలా స్లోగా రికవర్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సేమ్ మెడిసిన్, సేమ్ డాక్టర్, సేమ్ హాస్పిటల్, బట్ ఇద్దరు ఒకేలాగా రికవర్ ఎందుకు అవ్వట్లేదు? ఫ్రెండ్స్, మెడిసిన్ ఒకటే అయితే రిజల్ట్స్ ఎందుకు డిఫరెంట్గా వస్తున్నాయి? దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది సైంటిస్ట్, డాక్టర్స్ ఈ విషయం గురించి చాలా డీప్గా స్టడీ చేశారు. ఎప్పుడైతే ఆ స్టడీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక గొప్ప విషయం డిస్కవర్ చేశారండి. ఆ విషయం ఏంటంటే, మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి 3 ఫ్యాక్టర్స్. ఈ 3 పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ని మనం అర్థం చేసుకుంటే మనం హెల్త్ని ఈజీగా పొందగలం, ఎలాంటి డిసీజ్ నుంచి అయినా ఈజీగా బయటపడగలం. ఏంటవి 3? ఫస్ట్ది మన థాట్స్, రెండవది మన ఎమోషన్స్, మూడవది మన రిలేషన్షిప్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎలాంటి రిలేషన్షిప్స్లో ఉన్నామో అది చాలా ఇంపార్టెంట్. మన మైండ్, మనీ మరియు మన బాడీ రెండు సెపరేట్ కాదు, ఇవి రెండు ఒకే సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. మన మైండ్లో ఏదైతే జరుగుతుందో అదే మన బాడీ పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే టెన్షన్లో ఉంటున్నారో, ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటున్నారో, ఒక్కసారి గమనించండి. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది? మీ స్టమక్ అప్సెట్ అవుతుంది, హెడేక్ స్టార్ట్ అవుతుంది, మీకు నిద్ర రాదు, ఇన్సోమ్నియా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్? నిద్ర రావట్లేదు, హెడేక్ ఎందుకు జరుగుతుంది అంటే, బికాస్ ఇక్కడ మైండ్, బాడీ రెండు కనెక్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల ఫస్ట్ మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రెస్ వల్లనే కాదండి, ఫియర్, యాంగర్, గిల్ట్, స్ట్రెస్ ఇలాంటి ఎన్నో నెగటివ్ ఎమోషన్స్ మన బాడీలో నెగటివ్ కెమికల్ రియాక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి కనుక ఎక్కువ కాలం ఉన్నట్టయితే అది ఇమ్మీడియట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్గా చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన బాడీలో డిసీజ్తో ఫైట్ చేసే ఒక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అంటే మన బాడీలో ఉన్న ఆర్మీ అన్నట్టు. ఎప్పుడైతే ఈ ఆర్మీ వీక్ అవుతుందో మన బాడీ వీక్ అయిపోతుంది. కానీ అదే మన మైండ్లో పీస్, లవ్, హోప్, హ్యాపీనెస్, జాయ్, లవ్ ఎప్పుడైతే ఉన్నాయో మన బాడీలో కంప్లీట్గా డిఫరెంట్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మన హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేస్తాయి, మన హీలింగ్ మెకానిజంని సపోర్ట్ చేస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది? హీలింగ్ ప్రాసెస్ కేవలం మెడిసిన్స్ వల్ల మాత్రమే కాదు. హీలింగ్ ప్రాసెస్ అనేది మన మైండ్లో చాలా డీప్గా మన ఇమోషన్స్ వల్ల కనెక్ట్ అయి ఉంటుంది. మనం నెగటివ్ ఎమోషన్స్లో ఉంటే మనం హీల్ అవ్వలేము. కొన్ని సందర్భాల్లో చూడండి, డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది పేషెంట్స్తో డాక్టర్స్ ఏమంటారంటే, ఈ కండిషన్ రికవర్ చాలా డిఫికల్ట్, కొంతమంది మాత్రమే పేషెంట్స్ అద్భుతంగా రికవర్ అవుతారు అని చెప్తారు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, బికాస్ ఎవరైతే వాళ్ళ మైండ్ని, బాడీని యాక్టివ్గా ఉంచుకుంటున్నారో, ఎవరైతే నేను రికవర్ అవుతారు అని నమ్ముతున్నారో వాళ్ళే రికవర్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన డిసిషన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మన రికవర్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది. మెడిసిన్స్ మాత్రమే కాదండి, మన డిసిషన్స్. నేను హీల్ అవుతాను, నేను మళ్ళీ పవర్ఫుల్గా నా లైఫ్ని జీవిస్తాను అని ఎవరైతే స్ట్రాంగ్ బిలీఫ్ని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేస్తారో, ఎవరైతే ఆ మెకానిజం, ఆ బిలీఫ్ సిస్టమ్ ఉన్న వాళ్ళే 100% హీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు హోప్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు నమ్ముతున్నారు, నేను మళ్ళీ నా లైఫ్ని నేను తిరిగి తీసుకుంటాను, మళ్ళీ నేను హెల్తీగా ఉంటాను.
బికాస్ దే లవ్ దేర్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో ఒక పవర్ఫుల్ హీలింగ్ మెకానిజం, ఆ రెస్పాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో మన జీవితంలో లవ్ అనేది చాలా పవర్ఫుల్ మెడిసిన్. చాలా మంది ఈ లవ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, కానీ నిజానికి లవ్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ హీలింగ్ పవర్ ని దాగుంది మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల చూడండి, ఎవరైతే రిలేషన్షిప్ లో సరిగ్గా ఉంటారో వాళ్ళు తొందరగా హీల్ అవుతారు. ఒక పేషెంట్ కి కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే, కేరింగ్ రిలేషన్షిప్స్ కనుక ఉంటే, అది మదర్ ఫాదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళు రికవర్ తొందరగా అవుతారు. ఎందుకు రికవర్ తొందరగా అవుతున్నారంటే బికాస్ ఆ లవ్ అనేది తన బాడీలో స్ట్రెస్ ని తగ్గిస్తుంది. లవ్ అనేది మనకు ఒక సేఫ్టీ ఫీలింగ్ ని ఇస్తుంది. లవ్ ఉన్నప్పుడు మన బాడీ అనేది తొందరగా హీల్ అవుతుంది. ఫ్రెండ్స్, మన బాడీలో ఉన్న చాలా హీలింగ్ హార్మోన్స్ అన్నీ కూడా లవ్ తోనే రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సైన్స్ చెప్తుంది, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా దీన్ని చెప్తుంది. మన బాడీలో కొన్ని స్పెషల్ కెమికల్స్ ఉంటాయి, లైక్ ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్. ఇవన్నీ హార్మోన్స్ కూడా మన బాడీలో పెయిన్ ని తగ్గిస్తాయి, రీకవరీని యాక్టివేట్ చేస్తాయి. రీకవరీని యాక్సలరేట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయాలి. అందువల్లనే కొంతమంది చూడండి, ఎవరైతే లోన్లీనెస్ గా ఉంటారో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఒంటరిగా ఉండడం వల్ల మన హెల్త్ పైన నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, ఎవరైతే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళ మైండ్, బాడీ తొందరగా హీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అనే కనెక్షన్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి, హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేస్తాయి. ఇంకొక పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీ బాడీలో ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి ఇదంతా కూడా బిలీఫ్ సిస్టమ్ వల్ల. ఒక పేషెంట్ ఎలా బిలీవ్ చేస్తున్నాడంటే నేను ఈజీగా రికవర్ అవుతాను, నేను ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తానని ఎప్పుడైతే బిలీవ్ చేస్తాడో అతని బాడీ కూడా అదే డైరెక్షన్లో రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ ఒక పేషెంట్ అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటకు రాలేనేమో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఎవరైతే నమ్ముతున్నారో అది హీల్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే బాడీ హోప్లెస్నెస్ని చూస్తుంది, అక్కడి నుంచి బయటకు రాకుండా చూస్తుంది. నెగిటివ్ కెమికల్స్ బాడీ రిలీజ్ అవుతున్నాయి. సో మన థాట్స్, మన ఇమోషన్స్ ఇవన్నీ కూడా మన బాడీలో కెమికల్స్గా మారుతున్నాయి. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి థాట్ ఒక కెమికల్ సిగ్నల్ని మన బాడీలోకి పంపుతుంది. ఆ కెమికల్ సిగ్నల్ మన బాడీలో సర్క్యులేట్ అవుతుంది. సో పాజిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో హీలింగ్ కెమిస్ట్రీ, హీలింగ్ కెమికల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతున్నాయి. బట్ అదే విధంగా నెగిటివ్ థాట్స్లో కనుక ఉన్నట్టయితే, స్ట్రెస్లో, యాంగర్లో కనుక ఉన్నట్టయితే బాడీలో స్ట్రెస్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి, దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ థింకింగ్ అనేది సూపర్ఫిషియల్ మోటివేషన్ మాత్రమే కాదండి. పాజిటివ్ థింకింగ్ వల్ల బయాలజికల్ హీలింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ వల్ల మన బాడీలో ఇంపార్టెంట్ కెమికల్స్, మోస్ట్ హీలింగ్ కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. సో మన థాట్స్ వల్ల మన ఇమోషన్స్ కూడా చాలా పవర్ఫుల్. మన ఇమోషన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన బాడీ ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ మన ఇమోషన్స్ దగ్గర ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే యాంగర్ని, ఫియర్ని సప్రెస్ చేస్తున్నారో, ఎవరైతే యాంగర్ని, ఫియర్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా సప్రెస్ చేస్తున్నారో వీళ్ళలో ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందువల్ల కొన్ని యాక్టివిటీస్, సూపర్ హ్యూమన్ 5 days వర్క్షాప్ ఉండేది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 daysలో ఇమోషన్ని సప్రెస్ చేయకుండా ఎలా రిలీజ్ చేయాలి, మన బాడీలో ఉన్న టెన్షన్ని, మన బాడీలో ఉన్న స్ట్రెస్ని, యాంగర్ని ఎలా రిలీజ్ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో దీన్ని సప్రెస్ చేస్తే అది మన బాడీని డ్యామేజ్ చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తుంది. సో ఇది మేలో జరగబోతుంది వండర్ఫుల్ వర్క్షాప్, 5 days హీలింగ్ వర్క్షాప్. ఈ 5 daysలో మీ బాడీ కంప్లీట్గా హీల్ అయిపోతుంది. మీరు ఆ నెగిటివ్ ఎమోషన్ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి, ఎలా దాన్ని బయటకు రిలీజ్ చేయాలి, వండర్ఫుల్ ప్రాసెసెస్ ఉంటాయి. సో ఈ 5 days మీరు కంప్లీట్గా మీ ఇల్లు నుంచి, మీ యొక్క మైండ్ నుంచి బయటకు వస్తారు అండ్ బ్యూటిఫుల్గా మెడిటేషన్ ప్రాక్టీసెస్తో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే హీల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ 5 days వర్క్షాప్ చాలా ఇంపార్టెంట్. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద డేట్స్. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ సీట్స్ ఫర్ దిస్ 5 days రెసిడెన్షియల్ రిట్రీట్. సో మన బాడీలో ఆ ఇమోషనల్ హీలింగ్ని మనం యాక్టివేట్ చేయాలి. సో మన హెల్త్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చాడు, మెడిసిన్ తీసుకుంటే క్యూర్ అవుతుంది అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అది సరిపోదు. ఎందుకంటే ఆ మెడిసిన్ యాక్టివేట్ అవ్వాలన్నా మన బాడీ రెడీగా ఉండాలి. సో నిజానికి హెల్త్ రెస్పాన్సిబిలిటీ మనదే మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సిగ్నల్ ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్లో డిసీజ్ లేదు కావచ్చు,
ఇప్పుడు మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కావచ్చు, బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్లో కూడా మీరు ఎలానే ఉండాలనుకుంటే మీ మైండ్ని, మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని, మీ ఇమోషన్స్ని, మీ హీలింగ్ ప్రాసెస్ని మీరు యాక్టివేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్, మన థాట్స్, మన ఇమోషన్స్, మన రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా హీలింగ్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని నమ్మాలి. ఎస్, ఎక్కువ స్ట్రెస్లో ఉండకుండా, ఎక్కువ వర్రీలో ఉండకుండా స్ట్రెస్ని మనం తగ్గించాలి. రిలేషన్షిప్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన లైఫ్లో పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్, లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. ఎంతమంది ఎలివేటెడ్ ఇమోషన్స్లో ఉంటున్నారో ప్లీజ్ టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేను ఎలివేటెడ్ ఇమోషన్స్లో ఉంటున్నాను. ఎలాంటి ఎలివేటెడ్ ఇమోషన్లో ఉంటున్నారో ప్లీజ్ అది కూడా టైప్ చేయండి. ఎందుకంటే మన బాడీని మనం ప్రేమించాలి, మన లైఫ్ని మనం ప్రేమించాలి. మన బాడీలో ఉన్న మిరాకిల్ మషిన్ అండి, మన బాడీ ఒక మిరాకిల్ మషిన్. ప్రతిరోజు కోట్ల సంఖ్యలో మన సెల్స్ రీజనరేట్ అవుతున్నాయి. మన బాడీ కంటిన్యూస్గా రిపేర్ అవుతుంది. మన బాడీలో ఉన్న మెకానిజంని మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో మన మైండ్లో ఒక పవర్ఫుల్, మన మైండ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. మన థాట్స్ అనేవి, మన ఫీలింగ్స్ అనేవి, ఇవి చాలా పవర్ఫుల్ సిగ్నల్స్ మన బాడీకి మెసేజెస్ని పంపుతున్నాయి. సో ఫియర్ని కనుక చూస్తే మన బాడీ వీక్ అవుతుంది. బట్ ఎప్పుడైతే హోప్ని, హ్యాపీనెస్ని ఎప్పుడైతే చూస్తున్నామో మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది. మరి మీరు ఎలా చూజ్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న 5 days వర్క్షాప్లో కంప్లీట్గా ఒక ప్రాసెస్ని మీరు నేర్చుకోబోతున్నారు. 5 days రెసిడెన్షియల్ రీట్రీట్లో హీలింగ్ ఎలా అవుతుంది, హీలింగ్ని ఎలా యాక్సిలరేట్ చేయాలి, అండ్ మన జీవితంలో మిరాకల్స్ జరగాలంటే ఇక్కడ మ్యాజిక్ కాదండి. ఇక్కడ మిరాకల్స్ ఎలా జరుగుతాయంటే మన మైండ్ ద్వారా, మన ఇమోషన్స్ ద్వారా, మన బాడీ ద్వారా, ప్లస్ మెడిసిన్స్ ఎలాంటి అవసరం లేకుండా మనం చేయగలం. సో మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ ప్రిన్సిపల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సింపుల్ ప్రిన్సిపల్స్ ఏంటి? నా థాట్స్, నా ఇమోషన్స్, వీటన్నిటినీ కూడా నేను కంట్రోల్ చేయబోతున్నాను. సో ఐ ఇన్వైట్ యూ ఆల్ ఫర్ అప్కమింగ్ 5 days రిట్రీట్ వర్క్షాప్. సో ఈ రిట్రీట్లో కంప్లీట్గా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడము, నెగటివ్ ఇమోషన్ని క్లియర్ చేసుకోవడము, ఫియర్ని, స్ట్రెస్ని, యాంగర్ని రిమూవ్ చేయడము, లవ్ని, గ్రాటిట్యూడ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, వండర్ఫుల్ మెడిటేషన్స్. ఈ మెడిటేషన్స్ అన్నీ కూడా జో డిస్పెన్సా వర్క్షాప్లో ఏవైతే ఉంటాయో ఆ మెడిటేషన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు. మీలో ఉన్న సూపర్ హీలింగ్ మెకానిజంని మీరు యాక్టివేట్ చేయబోతున్నారు. సో లైఫ్ని ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, హెల్తీగా ఉంచుకోవాలి అనేది మీరు నేర్చుకోబోతున్నారు. మీరు రెడీగా ఉంటే ప్లీజ్ ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ రెడీ ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్. ఎస్, నేను రెడీగా ఉన్నానని టైప్ చేయండి. ఎవరైతే హ్యాపీగా ఉండడానికి రెడీగా ఉన్నారు, ఎవరైతే హీలింగ్కి రెడీగా ఉన్నారో వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మెడిసిన్ మాత్రమే కాదు, మన బాడీలో హీలింగ్ మెకానిజం యాక్టివేట్ అయితేనే మనం హీల్ అవుతాం. సో డాక్టర్స్ దే ఆర్ డూయింగ్ ఓన్లీ ఆన్ వాళ్ళు వూండ్స్కి ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు, బట్ ఇక్కడ హీలింగ్ జరిగేది మన బాడీ ద్వారా. సో ఇలాంటి కాంటెంట్, బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన కోచ్ నరేంద్ర ఛానల్లో వస్తున్న సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఫాలో చేయండి, ప్రతి మెడిటేషన్ని ఫాలో చేయండి, అండ్ యూ విల్ క్రియేట్ యువర్ న్యూ లైఫ్. దీనివల్ల మీ కొత్త లైఫ్ క్రియేట్ అవుతుంది, 100% గ్యారంటీ. సో స్టే హెల్దీ, స్టే పాజిటివ్, స్టే బ్లెస్డ్ మై డియర్ విన్నర్స్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ హీలింగ్ మై బాడీ అండ్ మై మైండ్. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.